గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ ఫౌండేషన్ కోర్స్లో మనం ఫ్రిక్షన్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, వాటి ఫార్ములాస్ కూడా మనం తెలుసుకున్నాం. ఒకసారి అవి రీక్యాప్ చేసుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో మనం చేద్దాం. ఓకేనండి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రిక్షన్ అంటే ఏంటండి? విచ్ ఈజ్ ది అపోజింగ్ కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ విచ్ అపోజెస్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది టూ కాంటాక్ట్ సర్ఫేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ ఉంది. అంటే ఈ బ్లాక్ కి ఈ డౌన్ సైడ్ కూడా ఒక సర్ఫేస్ ఉంటుంది కదండి. అంటే ఈ బాటమ్ సర్ఫేస్ ఈ ఫ్లోర్ మీద ఏమై ఉంటుందంటే కాంటాక్ట్ లో ఉంటుంది. కాంటాక్ట్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఫోర్స్ ఒక సైడ్ ఎలా ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, వెంటనే ఈ బ్లాక్ మూవ్ అయిపోతుందా అంటే మూవ్ అవ్వదు. ఎందుకంటే దీన్ని ఈ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ రెండు సర్ఫేసెస్ మధ్య ఏం చేస్తుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేసేంత ఫోర్స్ ను ఇస్తే కనుక అప్పుడు ఈ బాడీ అనేది సమ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఉండాలి. అంటే ఏంటి? ఇది అప్లైడ్ ఫోర్స్ అవుతుంది. ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బాడీ అనేది మూవ్ అవుతుంది సమ్ యాక్సలరేషన్ తో. అలా కాకుండా ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఈక్వల్ గా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ మూవ్స్, బ్లాక్ అనేది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ఇక్కడ ఈజీ అంటే జస్ట్ రెడీ టు మూవ్, జస్ట్ రెడీ టు మూవ్ అని మూవ్ అవ్వదు, రెస్ట్ లోనే ఉంటుంది. అలా కాకుండా ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే తక్కువ ఉంటే కనుక ఇది రెస్ట్ లో ఉంటుంది. సో ఈ రెస్ట్ లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. దీన్ని ఎఫ్ఎస్ తో ఇండికేట్ చేస్తాం. అలా కాకుండా జస్ట్ రెడీ టు మూవ్ అంటే రెస్ట్ లోనే ఉంది కానీ ఇంకొంచెం ఫోర్స్ 0.0001 ఫోర్స్ అప్లై చేసినా మూవ్ అయిపోతుంది అంటే రెడీ మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఏమవుతుందంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ అవుతుంది. ఏమవుతుందండి? మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. దీన్నే ఏమంటాడంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఓఆర్ఆర్, లేదా దీన్ని ఏమంటాడంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఎఫ్ఎల్ తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్ అనేది మూవ్ అవుతుంది, అప్పుడు దానికి వచ్చే ఫ్రిక్షన్ ఏంటంటే కైనెటిక్ ఫ్రిక్షన్. సో కైనెటిక్ ఫ్రిక్షన్ దేంతో ఇండికేట్ చేస్తామంటే ఎఫ్కే తో ఇండికేట్ చేస్తాం. ఓకేనండి. సో ఇవి టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. నెక్స్ట్ వీటికి ఫార్ములాస్ కూడా మనం చెప్పుకున్నాం. ఏంటా ఫార్ములాస్ అంటే అసలు ఇది దేని మీద ఈ ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుందండి అంటే ఇదొక 5 kg బ్లాక్ అనుకోండి, ఇదొక 50 kg బ్లాక్ అనుకోండి. ఇది ఎంత అండి? 5 kg. ఇది 50 kg. ఇప్పుడు ఈ బ్లాక్ మూవ్ చేయడానికి మీరు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలా, ఈ బ్లాక్ మూవ్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలా అంటే ఇది వెయిట్ ఎక్కువ కాబట్టి మీరు అంటే జనరల్ గా థింక్ చేస్తే కామన్ సెన్స్ తో ఈ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే తక్కువ వెయిట్ కాబట్టి తక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే మూవ్ అయిపోద్ది, ఎక్కువ వెయిట్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి, అప్పటి వరకు ఇది మూవ్ అవ్వదు అంటే మన కామన్ సెన్స్ తెలుస్తుంది. ఓకే, కానీ మరి ఇది తక్కువ ఫోర్స్ కాబట్టి ఇక్కడ దీనికి ఉండే ఫ్రిక్షన్ ఏమవుతుందంటే తక్కువ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ నువ్వు తక్కువ ఫోర్స్ అంటే ఇక్కడ చూడండి F1 ఇది F2 అనుకుందాం. అంటే F1 ఈజ్ లెస్ దాన్ ఏమవుతుంది F2 అంటే ఇక్కడ నీకు ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి నువ్వు తక్కువ ఫోర్స్ యూజ్ చేసినా సరిపోతుంది అంటున్నావు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫ్రిక్షన్ తగ్గుతుంది. నువ్వు అప్లై చేసే ఫోర్స్ దేని వల్ల తగ్గుతుంది? వెయిట్, అంతే కదా. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇక్కడ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి నువ్వు తక్కువ ఫోర్స్ యూజ్ చేయాలన్నా, తక్కువ ఫోర్స్ కే మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా తక్కువే.
అంటే దీన్ని బట్టి ఫ్రిక్షన్ తక్కువ అవ్వాలి అంటే అక్కడ ఏమవ్వాలి, వెయిట్ కూడా తగ్గాలి. అంటే ఈ ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ ది బాడీ. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ weight of body, weight, that is నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఎందుకు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అన్నానంటే వెయిట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, నార్మల్ రియాక్షన్ ఫోర్స్. వెయిట్ ఎప్పుడు కూడా చూడండి దేనికి ఈక్వల్ అవుతుందంటే వెయిట్ ఎలా కిందకి యాక్ట్ చేస్తుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది. సో n ఈక్వల్స్ ఏమవుతుందంటే mg. అదే ఈ కేసులో తీసుకున్నాం వెయిట్ ఎలా కిందకి యాక్ట్ చేస్తుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది. ఈ కేసులో కూడా n ఈక్వల్స్ ఏమవుతుందంటే mg. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ వెయిట్ అన్నాం, కానీ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఈ వెయిట్ తీసేసి ఏం చెప్తామంటే ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఓకే, డిపెండ్ అవుతుంది. అది ఏ విధంగా డిపెండ్ అవుతుంది అంటే వెయిట్ పెరుగుతుంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏముంది చూడండి, ఇక్కడ వెయిట్ పెరిగింది, సో ఇక్కడ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పెరిగింది. ఇక్కడ వెయిట్ పెరిగిందంటే ఎక్కువ ఫోర్స్ యూస్ చేస్తాను కానీ మూవ్ అవ్వలేదంటే దానికి ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. అంటే వెయిట్ పెరుగుతుంటే దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, పెరుగుతుంది. ఒకవేళ వెయిట్ తగ్గుతుంటే దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంది, తగ్గుతుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్. అంతే కదండి, వెయిట్ తగ్గుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గుతుంది, వెయిట్ పెరుగుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గుతుంది. అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ప్రపోర్షనల్. సో ఇక్కడ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, F తో ఇండికేట్ చేస్తాం. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ మ్యూ ఇంటూ n. మళ్ళీ n ప్లేస్ లో ఏం రాయొచ్చు, F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, mg, మ్యూ mg. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫార్ములాని మనం 3 వేస్ లో క్లాసిఫై చేస్తాం. ఎందుకంటే మనకి ఎన్ని ఫ్రిక్షన్స్ ఉన్నాయి, 3 ఫ్రిక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, దాన్ని Fs తో ఇండికేట్ చేస్తాం. దానికి µs ఇంటూ mg. where µs is the coefficient of friction. ఇక్కడ where µs is the coefficient of static friction. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కైనెటిక్ ఫ్రిక్షన్, Fk is equals to μk into mg, where μk is the coefficient of kinetic friction. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి Fl లిమిటింగ్ ఫ్రిక్షన్, అంటే సారీ దీన్నే మనం μl into mg. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్, Fr is equals to, సో ఇది కూడా Fl ని మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ కాబట్టి దీన్ని µs అనేసుకోవచ్చు. ఏమని వేసుకుంటామండి, µs. ఎందుకంటే Fl is nothing but Fs maximum. అంటే ఇది కూడా ఇదే అవుతుంది, బట్ ఏమవుతుంది, మాక్సిమం అవుతుంది. దీని తర్వాత వెంటనే వచ్చేది అది మోషన్ లోకి వచ్చేది బాడీ, కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ వచ్చేది. నెక్స్ట్ అంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ కి ఇంకో పేరు ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే μr into mg, where μr is the coefficient of rolling friction. మీరు అనొచ్చు సార్ 3 అని చెప్పేసి 4 చెప్పారు, ఏంటంటే 1 3 సేమ్ అండి. కాకపోతే ఇది ఏంటంటే బౌండరీ, ఈ బౌండరీ దాటగానే బాడీ మోషన్ లోకి వచ్చేస్తుంది, కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈ బౌండరీకి నేను ఏం పెట్టుకున్నానంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్, దీన్నే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని పెట్టుకున్నాను బౌండరీ. కాబట్టి అర్థమైందండి. సో ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది µs కామన్ గానే ఉంటుంది. ఓకేనండి. సో ఇవి ఫార్ములాస్, ఇవి మాత్రం మనకి ఎప్పుడు గుర్తుండాలి. ఇంకొకసారి చూద్దామండి. ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ Fs ఈక్వల్స్ టు µs ఇంటూ mg. అలాగే కైనెటిక్ ఫ్రిక్షన్ Fk ఈజ్ ఈక్వల్స్ టు μk ఇంటూ mg. అలాగే లిమిటింగ్ ఫ్రిక్షన్ Fl ఈక్వల్స్ టు µs ఇంటూ mg. అలాగే రోలింగ్ ఫ్రిక్షన్ Fr ఈజ్ ఈక్వల్స్ టు μr ఇంటూ mg. ఓకేనండి. సో వీటి మీద మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం.
సో ఇప్పుడు ఫ్రిక్షన్ మీద ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. A block of mass 2 kg is placed on the floor. సో ఒక ఫ్లోర్ ఆడ ఆల్రెడీ ఇచ్చేసాడండి. దీని మీద అప్లైడ్ ఫోర్స్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 2.5 న్యూటన్స్. సో అప్లైడ్ ఫోర్స్ F is equals. ఇప్పుడు అప్లైడ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే దీన్ని అపోజ్ చేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ is applied on the block as shown. Calculate the force of friction between floor and the block. ఈ F అనేది Fs అవుతుందా, Fk అవుతుందా, Fr అవుతుందా అంటే Fr అయితే అవ్వదు. ఎందుకంటే ఈ బాడీ రోల్ అయ్యే బాడీ కాదు, జస్ట్ స్లైడ్ అయ్యే బాడీ. అయితే Fs అవ్వాలి లేదా Fk అవ్వాలి, అంతే కదా. సో అవుతుందో లేదో చూద్దాం. ముందు మనం ఏమవుతుందనేది చూద్దాం. సో వాడు ఇచ్చి రాద్దాము. వాడు ఏం ఇచ్చాడు, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే μs ఈక్వల్స్ టు 0.4 ఇచ్చాడు. అలాగే మాస్ ఎంత ఇచ్చాడండి, 2 kg. సో మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 2 kg అంతే ఇచ్చాడు. సో మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా రాద్దాం. Fs ఈక్వల్స్ టు μs ఇంటూ n. అంటే n అంటే ఇది 2 kg బ్లాక్ కదా. సో 2 kg అంటే 2 kg కిందకి 2g, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n, అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డౌన్వర్డ్ ఫోర్స్. సో n ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2g. g వాల్యూ 10 తీసుకుంటే g వాల్యూ ఏమైంది లేదు కాబట్టి 9.8 అండి. 9.8 తీసుకుంటాం. సో 2 into 9.8 అంటే ఎంత అవుతుందంటే 2 8s are 16, 1 2 9s are 18, 8 is plus 1 19 అంటే 19.6. సో μs ఇంటూ n ప్లేస్ లో ఏం రాయించండి, 19.6. ఇది డైరెక్ట్ యాక్చువల్ గా μs ఇంటూ యూఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, యూఎస్ వాల్యూ 0.4 ఇంటూ 19.6. సో 0.4 ఇంటూ 19.6. 4 6s are 24, 2 4 9s are 36 plus 2 38, 3 4 1s are 4 plus 3 7 0 0 0 4 8 7 0 7.84. Fs equals to ఎంత వచ్చిందంటే 7.84 న్యూటన్స్. అప్లైడ్ ఫోర్స్ ఎంత ఇచ్చాడండి మనకి, F అప్లైడ్ ఫోర్స్ 2.5 న్యూటన్స్. అంటే Fs F ఈజ్ లెస్ దాన్ Fs. చూడండి ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే, ఇది స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అర్థమైపోయింది. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది ఎలా ఉందండి, తక్కువ ఉంది. ఇది ఎంత ఉంది, Fs అంటే 7.8 ఉంది. ఇది ఎంత ఉంది, 2.5 ఉంది. అంటే బ్లాక్ మూవ్ అవుతుందండి. అక్కడ అప్లై చేసే ఫ్రిక్షన్ కంటే మనం ఇచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటే బ్లాక్ మూవ్ అవుతుంది. కానీ అది అప్లై చేసే ఫోర్స్ అనేది ఎక్కువ ఉండి మనం అప్లై చేసే ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎలా ఉంటుందంటే రెస్ట్ లో ఉంటుంది. రెస్ట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అప్లైడ్ ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది. ఏమవుతుందండి, ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ ఏమవుతుంది, ఇది ఏంటంటే Fs కాదండి, FL. Fs మాక్సిమం. Fs మాక్సిమం ఇది ఏమవుతుందండి, Fs మాక్సిమం అంటే లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ Fs. కాబట్టి ఆడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, స్టాటిక్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఈ బాడీ మూవ్ అయ్యే వరకు ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కు అప్లైడ్ ఫోర్స్ కి ఈక్వల్ అయిపోతుంది. అంతే కదండి, అర్థమైందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2.5 న్యూటన్స్ అప్లై చేస్తాం, అయినా బాడీ మూవ్ అవ్వలేదు అంటే ఆపోజిట్ లో ఇంకో 2.5 న్యూటన్స్ అప్లై అయింది. అది ఎవరి వల్ల అప్లై అయింది అంటే బ్లాక్ వల్ల. ఎంత అప్లై అయిందంటే నువ్వు ఎంత ఇచ్చావో అంత ఫోర్స్ అప్లై అయింది. అందుకే బాడీ ఏమైపోయింది, రెస్ట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్. బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ because దేనివల్ల F is less than,
hence static frictional force between floor and block is Fs equals to 2.5 newtons. ఎంతండి 2.5 న్యూటన్స్. అదేంటి కదండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఇంత టాపిక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.